అందరికీ శుభోదయం. అందరికీ లెవెల్ 3 డే 2కి స్వాగతం. ఇప్పటి వరకు మనము లెవెల్ 3 డే 1లో చక్రాలను ఎలా మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి అనే ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాము. సో దాంట్లో మనము మన యొక్క ప్రతి చక్ర యొక్క లొకేషన్ అంటే ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాము. ఆ యొక్క ప్రదేశంలో మనము దాన్ని ఎలా ఏ విధంగా మనము యాక్టివేట్ చేసుకోవచ్చు అంటే ఏ ప్రదేశాల్లో ఉంటుంది. ముఖ్యంగా మనకు 7 చక్రాలు ఉంటాయి కాబట్టి 7 ముఖ్యమైన చక్రాలు ఉంటాయి కాబట్టి ఈ 7 ముఖ్యమైన చక్రాలను మనము ఇది గనక వెన్నుముక అని అనుకుంటే వెన్నుముక చివరి భాగంలో ఎక్కడైతే మనం కూర్చున్న దగ్గరలో ఆ వెన్నుముక ఎక్కడైతే ఆగిపోతుందో ఆ ప్రదేశంలో మనము దాన్ని మనము మూలాధార చక్రము అంటాము అనేది తెలుసుకున్నాము. దాని తర్వాత మనకు రెండవది స్వాదిష్టాన చక్రము. మనం బెల్ట్ పెట్టుకునే ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ ఆ ప్రాంతంలో మనము స్వాదిష్టాన చక్రం ఉంటుంది. బ్రెడ్ వెనక భాగంలో లేదా బ్రెడ్ ప్రాంతంలో మనకు మూడవ చక్రము లేదా మణిపూరక చక్రం అనేది ఉంటుంది. ఇక అనాహత చక్రము మనకు ఇక్కడ ఛాతి మధ్య భాగంలో, అలాగే వెనకాల కూడా అనాహత చక్రము ఉంటాము. విశుద్ధి చక్రము మనకు కంఠము లేదా మెడ ప్రాంతంలో ఉంటుంది. తర్వాత ఆజ్ఞ చక్రము 2 కనుబొమ్మల మధ్యలో మరియు వెనకాల ఉంటుంది. అండ్ ఇక సహస్రార చక్రము తలపైన ఉంటుంది. సో ఈ విధంగా మనకు 7 ముఖ్యమైన చక్రాలుగా ఉంటాయి అనేది మనము తెలుసుకున్నాము. సో మనము ఈ యొక్క 7 ముఖ్య చక్రముల యొక్క ముఖ్యమైన ప్రదేశంలో మనము ఉన్నాయి అనేటివి తెలుసుకున్నాము. అలాగే ప్రతి ఒక్క చక్రం దగ్గర మన ఎడమ చేతి బొటని వేలుతో అక్కడ ఒక 12 సార్లు ప్రెస్ చేసుకున్న తర్వాత మనము అక్కడ శివోహం అనే మంత్రాన్ని జపిస్తూ అక్కడ మన దృష్టిని మనం కేంద్రీకరించటము అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు మొత్తానికి మనము ఈ యొక్క ప్రాసెస్ ఇనిషియేషన్ అనేది జరిగింది మనకు డే 1లో. నా ఈ రోజు అంటే ఈ డే 2లో మనము భూత శుద్ధి అనే ఒక ముఖ్యమైన దాని గురించి తెలుసుకుంటాం. మన యొక్క శరీరము మొత్తము పంచభూతాలతో నిర్మితమయ్యింది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో మనకు ఈ పంచభూతాలు అంటే భూమి, జలము, తర్వాత అగ్ని, తర్వాత వాయువు, తర్వాత ఆకాశము అని అంటూ ఉంటాం. సో ఈ యొక్క పంచతత్వాలతోని శారీరకంగా అంటే ఈ యొక్క శరీరము అనేది నిర్మించబడింది అన్నమాట. సో ఈ యొక్క పంచభూతాలు ఎప్పుడైతే మన శరీరంలో ఇవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి, దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి వీటిని ఎప్పుడైతే ఈ భూత శుద్ధి అనే ఒక ప్రక్రియను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఆ యొక్క భూత శుద్ధి చేసుకోవడం ద్వారా
మనము మన శారీరకంగానే కాకుండా మనము మన యొక్క సూక్ష్మ శరీరము, సో అలాగే మనము చాలా ఒక ప్యూరిటీ అంటే ఒక మన లోపల ఉన్న ఏవైతే ఎలిమెంట్స్ అంటే ఈ ఇంబ్యాలెన్స్ వల్ల క్రియేట్ అయ్యే శారీరకంగా కావచ్చు, లేకపోతే మానసికంగా కావచ్చు. సో ఇవన్నింటికి ఒక సంపూర్ణమైన మనకు ఒక పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుంది. కాబట్టి సో ఈ పంచభూతాలను మనం ఎప్పుడైతే శుద్ధి గావించుకుంటామో అప్పుడు ముఖ్యంగా మన స్థూల శరీరంలో చాలా మార్పులను మనం గమనించవచ్చు. అండ్ తద్వారా ఎప్పుడైతే శరీరం అనేది శుద్ధి గావించబడుతూ ఉంటుందో దాని తరువాత మనము మన యొక్క ఆధ్యాత్మికంగా మనము ఎదగడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకు అనంటే ఈ శరీరం అనేది ఒక వెహికల్, ఒక వాహనం లాగా భావిస్తే ఎప్పుడైతే మనము ప్రయాణిస్తున్న వాహనము మనకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంది అని అనుకుందాం. ఉదాహరణకి మీరు ఒక కారులో ప్రయాణిస్తున్నారు అని అనుకుంది. ఆ కారు టైర్ పంక్చర్ అయింది, లేదా ఇంజిన్ ప్రాబ్లం అవుతుంది, లేదా బ్రేక్, లేదా యాక్సిలరేటర్ ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు మీరు మీ యొక్క ఈ ప్రయాణాన్ని అంత సులభంగా అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీగా నడపలేరు. ఎందుకు అనంటే ఆ యొక్క కారు ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. అదే విధంగా మనం ఈ శరీరం అనేది మనం వాహనంగా భావిస్తే ఇది మనకు ఆధ్యాత్మికంగా అంటే మనం ధ్యానం చేయడానికి ఒక ఇబ్బందికరంగా కనిపించవచ్చు. మనకు ఎప్పుడైతే ఒక శారీరకంగా ఒక శక్తిహీనత కావచ్చు, లేకపోతే శారీరకంగా ఒక సమస్యతో మనము పోరాడుతున్నప్పుడు మన యొక్క ఆధ్యాత్మికత పైన ఎంతో ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. సో ఈ భూత శుద్ధి అనేది మన శరీరాన్ని ముఖ్యంగా ఇది శుద్ధి చేయడము అనేది జరుగుతుంది. అండ్ ఈ యొక్క ప్రాసెస్ మీరు గనుక కరెక్ట్ గా చేస్తే మీరు ఆటోమేటిక్ గా చాలా డీప్ స్టేట్స్ ఆఫ్ మెడిటేషన్ లేదా సమాధి అనేది మీకు ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క భూత శుద్ధి అనేది చాలా ముఖ్యమైనదిగా మీరు గుర్తు పెట్టుకోవాలి. సో దీన్ని మనము ఇప్పుడు చేద్దాము. సో అందరూ ఎప్పుడైనా సరే మనం ధ్యానం చేయాలి అని అనుకున్నప్పుడు సో లెవెల్ 2 వరకు మనము కొద్దిగా తక్కువ సమయము ధ్యానం కోసం కేటాయించడము, థియరీ పరంగా ఎక్కువ తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాము. కానీ లెవెల్ 3 నుంచి థియరీ కొంచెం తెలుసుకుంటాము, దాని యొక్క ప్రాముఖ్యత, అలాగే దాన్ని విశిష్టతను తెలుసుకుంటాము, దాని వల్ల వచ్చే లాభాలను తెలుసుకుంటాం. కానీ ముఖ్యంగా ఇనిషియేషన్స్ అంటే ఇప్పుడు నేను మనకు మిమ్మల్ని యాక్టివేషన్స్ అనేవి చేస్తూ ఉంటాను. కాబట్టి సో ఈ 3rd లెవెల్ 4th లెవెల్లో ముఖ్యంగా మనకు ఎక్కువ ప్రాక్టికల్ గా ఉంటుంది. ఇనిషియేషన్ మొత్తం ఆన్లైన్ లో మనకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 3rd 4th లెవెల్ మీరు చాలా మెడిటేషన్ పరంగా కూర్చోవడానికి ప్రయత్నించాలి. సో అందుకోసమనే మీకు లెవెల్ 2లో కూడా ఎగ్జామ్ లెవెల్ 2 తర్వాత ఎందుకు పెట్టడం జరిగిందంటే కనీసం మీరు ఒక అరగంట సేపు ఈ యొక్క ప్రక్రియలు, ఈ యొక్క ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఒక అరగంట సేపైనా కూర్చోగలుగుతారా అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఆ లెవెల్ 2 ఎగ్జామ్ అనేది అంటే ఒకానొక కారణము ఆ లెవెల్ 2 ఎగ్జామ్ పెట్టడం అన్నమాట. సో తద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఈ లెవెల్ 3లో లెవెల్ 4లో మీరు ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక మనము ఈ యొక్క భూత శుద్ధి అనే ప్రక్రియను ఆరంభించే ముందు మీరందరూ ఒకసారి లేచి రిలాక్స్ అయి కూర్చోండి. సో అందరూ జస్ట్ గెట్ అప్, రిలాక్స్. సో కొద్దిసేపు జస్ట్ ఇఫ్ యూ వాంటెడ్ టు కొంచెము లైక్ మన చేతులు ఇలా ఉంటాయి కదా, సో ఇలా ఇక్కడ నుంచి అనాహతం నుంచి ఇలా పైకి ఇలా ఇలా సో కొంచెము లైక్ లెఫ్ట్ కి రైట్ కి సో వీలైతే కొంతమంది లేవాలి అంటే లేచి కొంచెము మీరు రిలాక్స్ అవ్వాలి. అండ్ ద బాడీ ఎంత రిలాక్స్డ్ గా ఉంటే మీరు అంత ఈజీగా మీరు ఆ యొక్క నేను చెప్పే ప్రాసెస్ ని వినగలుగుతారు, ఈజీగా వెళ్తూ ఉంటుంది. అండ్ అగైన్ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మంది మీరు ఈ యొక్క వెన్నుముక ఉంటుంది కదా, ఈ వెన్నుముకను
నిటారుగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సో, మీరు చాలా అంటే నేను నార్మల్‌గా ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే, సో, ఒక్క టిప్ గుర్తుపెట్టుకోండి. నేను మీకు రియల్‌గా చెప్తున్నా. దీన్ని మీరు ప్రయోగించి చూడండి. సో, మీ ఆరోగ్యం ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అది ఇది ఏది ఎక్స్‌ట్రా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరున్నదే మీ వెన్నుముకను నిటారుగా పెట్టుకొని మాక్సిమం రోజంతలో ఎంత వీలైతే అంత. ఎందుకంటే మనము ఈ వెన్నుముక్కని ఇలా వంచే విధంగా మనము మన యొక్క శారీరకంగా అలవాటు చేసుకున్నాం కాబట్టి, ఈ యొక్క శక్తి అనేది ప్రవాహం పైకి వెళ్ళడానికి అడ్డగిస్తూ ఉంటుంది. అందుకే చాలా మందికి ఎప్పుడైతే మీరు చూస్తే ఒక పొట్ట అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, ఆ ఎనర్జీ అనేది కింద నుంచి పైకి వెళ్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మీరు ఇది వెన్నుముక్క అని అనుకుందాం. లెట్ అస్ సే ఈ యొక్క మొత్తం ప్రాసెస్‌ని వెన్నుముక్క ఈ చేతిని వెన్నుముక్క అని అనుకుంటే, ఈ మూలాధార చక్రం దగ్గర మీరు ఇట్లా బెండ్ చేసినప్పుడు, అక్కడేమవుతుంది? ఆ బెండ్ దగ్గర ఎనర్జీ మొత్తం ఆగిపోయి, అక్కడ అక్యుములేట్ అయిపోయి, చాలా మందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఇతరాత్ర జీర్ణ సమస్యకు సంబంధించిన సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే మీరు నిటారుగా పెట్టుకుంటారో, ఆ శక్తి ప్రవాహం అనేది పైకి వెళ్ళడానికి చాలా సులభంగా ఉంటుంది. అండ్ అగైన్ ఇది కేవలము శారీరకంగా పెట్టుకుంటే మనకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మన ఆలోచనలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో, మనం యోగికంగా మనం పైకి వెళ్తూ ఉంటాము. సో, ఇవన్నీ నేను మీకు లెవెల్ 5లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అంటే లెవెల్ 5లో మనం నేర్చుకుంటాం కాబట్టి. సో, ఆహ్, ఈ ఈ జస్ట్ ప్రాసెస్‌ని కొంచెం గుర్తుపెట్టుకోండి. సో, ఇంకా మీకు చాలా ఎక్కువ థింగ్స్ మనము లెవెల్ 5లో చాలా ఇన్ డెప్త్‌గా వెళ్తాం అసలు. మనం ఎట్లా వెళ్ళవచ్చు ఇంకా డీపర్ స్టేట్స్ ఆఫ్ మెడిటేషన్‌కి. ఎందుకు అనంటే, అక్కడ మనం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క సాధన అనేది ఉంటుంది. సో, నేను ఫేస్ టు ఫేస్ ఉంటాను. చాలా థింగ్స్ చాలా డీప్‌గా వెళ్ళడానికి మనకు ఆస్కారం అనేది ఉంటుంది. ఈ యొక్క సమయాభావం అనేది మనకు ఈ లెవెల్ 1, 2, 3, 4లో కూడా కావచ్చు. రోజుకు ఒక గంట సేపే ఉంది కాబట్టి, ఈ ఈ ప్రాసెస్‌లు ఎక్కువగా మనము లెవెల్ 5లో మనం చేయడానికి ప్రయత్నిస్తాము. బట్ ప్రస్తుతానికి ఇప్పుడైతే అర్థం చేసుకోండి. సో, మనం ఇప్పుడు వెన్నుముక్కను ఎంత వీలైతే అంత నిటారుగా ఉంచడానికి ప్రయత్నించండి. ఓకే. సో, నౌ ఇప్పుడు మీ యొక్క చేతుల్ని ఎప్పుడైనా సరే మనం చిన్ముద్రలో పెడతాం. అండ్ అగైన్ మీరు చిన్ముద్ర అనేది కేవలం ధ్యానం చేస్తున్నప్పుడే కాకుండా, మీరు మీ దైనందిన జీవితంలో మీరు జస్ట్ మీ చేతులు ఫ్రీగా ఉన్నాయి. ఓకే. సో, మీరేదో టీవీ చూస్తున్నారు. మీరేదో వింటూ ఉన్నారు. మీ చేతులు ఖాళీగా ఉన్నాయి. ఎటువంటి పని చేయట్లేదు అనుకున్నప్పుడు చిన్ముద్రలో పెట్టుకొని ఉండడానికి ప్రయత్నించండి. 2 చేతులు కుదరకపోతే మీరు ఒక చేత్తో పని చేస్తున్నాం. ఇంకో చేత్తో కూడా మీరు చిన్ముద్రను పెట్టుకోవచ్చు. ఏదో ఒక చేత్తో కూడా. సో, మీరు ఎంతగా ఈ చిన్ముద్రను ఈ యొక్క మీ వీపును నిటారుగా పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. నేను ఒకటేసారి మీరు స్ట్రెయిట్‌గా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చోండి అని అనట్లేదు. కొంచెం మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోండి. సో, నొప్పి అనిపించినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోండి. మళ్ళీ నిటారుగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, ద మోర్ యూ ట్రై టు డూ దిస్ చిన్ముద్ర అండ్ ఈ యొక్క వెన్నుముక్కను నిటారుగా పెట్టుకుంటే మీకు సైకలాజికల్‌గా చాలా చేంజెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి. బికాజ్ ఫిజియోలాజికల్‌గా అంటే ఈ శారీరకంగా గూడా చాలా మనకు మార్పులు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, జస్ట్ ట్రై ఇట్ ఔట్. సో, చూడండి. సో, లెట్ అస్ గో ఇంటు ద మనము మన యొక్క ఈ యొక్క భూత శుద్ధి అనే ప్రాసెస్‌లోకి మనం వెళ్దాము. సో, అందరూ ఆహ్, ఒక్కసారి నేను మీకు ప్రాసెస్ చెప్తాను. దాని తర్వాత మనం చేద్దాం. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమందికి ఆ చెప్పే సమయంలో అర్థం కాకపోవచ్చు. క్లారిటీ ఉండదు కాబట్టి నేను మళ్ళీ మీకు కొన్ని థింగ్స్ రిపీటెడ్‌గా చెప్తున్నా. నా యొక్క ఉద్దేశ్యం ఏంటంటే చాలా మందికి ఇది ఆన్‌లైన్ కాబట్టి సో, అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. ఒకవేళ మీకెవరికైనా సరే నేను ఒకటికి 2 సార్లు చెప్తున్నాను అంటే రెండోసారి, మూడోసారి విన్నప్పుడు మీకు ఆ యొక్క అర్థమైనప్పటికిని చాలా డెప్త్‌గా మీరు వెళ్ళగలుగుతారు. సో, డోంట్ ఫీల్ లైక్ ఇట్ ఈస్ లైక్ రిపిటీటివ్ అన్న ఫీల్ తెచ్చుకోకండి. బికాస్ వాట్ వి ఆర్ లెర్నింగ్ ఈస్ మోస్ట్‌లీ ప్రాక్టికల్ థింగ్. సో, ఇట్ ఈస్ జస్ట్ ప్రాక్టికల్ కాబట్టి థియరీ ఈస్ నాట్ ఎ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట మనకు. బట్ మనకు కొంచెం అట్‌లీస్ట్ ఈ యొక్క సాధన ఎట్లా చేయాలనేది అర్థం అవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే. సో, ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఈ పంచతత్వాలు అనేటివి మనకు
అంటే 5 చక్రాలతో లింక్ ఉంటూ ఉంటుందన్నమాట. సో మొట్టమొదటిది ఈ యొక్క భూతత్వము అనేది మన మూలాధార చక్రానికి సంబంధించిందిగా ఉంటూ ఉంటుంది. రెండవది జలతత్వము అంటే మన యొక్క స్వాదిష్టాన చక్రము రెండవ చక్రానికి సంబంధించిందిగా ఉంటుంది. ఇక మూడవది మణిపూరక చక్రము మన యొక్క ఏదైతే ఈ మన అగ్నితత్వానికి సంబంధించిందిగా ఉంటుంది. ఇక నాలుగవది మనం చూసుకుంటే వాయుతత్వము అనాహత చక్రానికి సంబంధించిందిగా ఉంటుంది. ఇక ఐదవది వచ్చేసేసి ఆకాశతత్వము మనకు ఈ యొక్క స్వరపేటిక లేదా ఈ యొక్క విశుద్ధి చక్రానికి సంబంధించిందిగా ఉంటుంది. ఇది గనుక మనం తీసుకుంటే మనము శారీరకంగా కూడా మనకు దీంట్లో ఎంతో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ యొక్క సిమిలారిటీ అని అంటాము కనిపిస్తుంటుంది. ఉదాహరణకి మనము మూలాధార చక్రాన్ని తీసుకున్నప్పుడు మనం కూర్చుంటాం, నిలబడతాం. ఇదన్నిటికీ బేస్ కాళ్ళు కూర్చోవడం ఇదంతా అక్కడ మన మూలాధార చక్రం మీద పడుతుంది. ఏ విధంగానైతే భూమి మన ప్రతి ఒక్క దాన్ని హోల్డ్ చేస్తుందో, అంటే దాని మీద మనం నిలబడుతున్నాం, చేస్తున్నాం ఇవన్నీ. ఆ విధంగా మన మూలాధార చక్రం మీద ఇవన్నీ మనము చేస్తూ ఉన్నాం. రెండవది స్వాదిష్టాన చక్రము. అండ్ అగైన్ లైక్ ఈ యొక్క చక్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, దీంట్లో మనకు ఏదైనా సరే ఒక తత్వము తక్కువైనప్పుడు మనము ఈ యొక్క బాహ్య ప్రపంచంలోంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. దీని గురించి నేను మళ్ళీ మీకు చెప్తాను. సో రెండవది వచ్చేసేసి మనకు స్వాదిష్టాన చక్రము, జలతత్వము. సో మనం కనుక చూసుకుంటే కిడ్నీలో అరౌండ్ ఈ ప్రాంతంలో మనకు వాటర్ ని ఫిల్టర్ చేయడం ఇవన్నీ కిడ్నీ ప్రాంతంలో ఈ యొక్క స్వాదిష్టాన చక్రం ఉంటుంది. ఇక మూడవది వచ్చేసేసి అగ్నితత్వం, డైజెస్టివ్ సిస్టమ్. మన లోపల జఠరగ్ని అని అంటాం. అంటే మనం ఏదైతే అన్నం తింటున్నామో తిన్నప్పుడు అది అరగాలి అని అంటే అక్కడ వేడి అనేది మనకు డైజెస్ట్ చేయడానికి అగ్నితత్వం అనేది ఉండాలి. సో దీన్ని మనం జఠరగ్ని అంటాం. సో ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకు చాలా మంది ఆలోచనలు ఎక్కడ పుడతాయంటే మనం బుర్రలో మనసులో అని అనుకుంటాము. శారీరకంగా మనకు ఆలోచన అనేది అంటే తలపైన ఇక్కడ కాకుండా మన యొక్క బొడ్డులోంచి ఆలోచన అనేది పుడుతుంది అనమాట. బొడ్డులోంచి ఇక్కడికి మన శరీరానికి అంటే మన తలకి ఒక నర్వ్ ఉంటుంది. దాన్ని మనము వేగస్ నర్వ్ అని అంటాం అనమాట. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ అనమాట. మన శరీరంలో ఇది చాలా పెద్దదైన ఒక నర్వ్ అని అంటాము. సో ఇది మనకు దీంట్లో అందుకే మీరు గనక మనకు చూస్తే మనకు విష్ణుమూర్తి బొడ్డులోంచి బ్రహ్మ దేవుడు రావడము కమలం పైన చూస్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఏదైనా సరే బ్రహ్మ అని అంటే క్రియేటివ్ అంటే స్టార్టింగ్. సో ఆలోచించడం ఇదంతా. సో మనకి ఇక్కడ నుంచి వస్తుంది. అందుకే చాలా మంది మీరు కనుక గమనిస్తే ప్రాణాయామం చేసినప్పుడు కానీ కొన్ని థింగ్స్ చేసినప్పుడు మీకు మానసికమైన ఒక ప్రశాంతత కానీ లేకపోతే మానసికంగా మీకు మనసు మీద కంట్రోల్ తెచ్చుకోవడానికి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఇలా ఒక ప్రాణాయామం అనే ఒక పద్ధతి ద్వారా చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా అంటే ఇంకొక విధానంలో మనం చేసే విధానంలో లైక్ బ్రెత్ అంటే మనస్సు అంటే ఈ యొక్క శ్వాస మనస్సు రెండిటికి సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్. కాబట్టి సో ప్రాణాయామం చేసినప్పుడు ఈ యొక్క మనస్సు కంట్రోల్ అవుతుంది. మనం చేసే పద్ధతిలో ఏంటి అని అంటే మనం డైరెక్ట్ గా మనసుని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. డైరెక్ట్ గా మనసుని కంట్రోల్ చేస్తాం. తద్వారా మన శ్వాస అనేది మనకు దాని యొక్క ప్రభావం కనబడుతుంది. ఎందుకంటే మనకు మీరు కనుక గమనిస్తే మనము సుషుమ్నా నాడిలోకి రావడం కావచ్చు, ఇవన్నీ థింగ్స్ అన్నమాట. సో మనము వీఆర్ ఫాలోయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే వాట్ వీఆర్ ఫాలోయింగ్ అన్నమాట. సో దట్ ఇట్ విల్ బి ఈజీ అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఈ యొక్క మణిపూరక చక్రము అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం కదా, జఠరగ్ని. ఇదే విధంగా మన మనస్సులో భూతగ్ని అనేది ఉంటుంది అనమాట. సో మనకు నిరాహారంగా ఉండడానికి ఎన్నో రకాలైన మార్గాలు ఉన్నాయి. దాంట్లో ఒకానొక మార్గం ఏమిటి అని అంటే ఈ యొక్క జఠరగ్ని భూతాగ్ని అని అంటాం అనమాట. సో మన మనస్సులో ఎప్పుడైతే ఈ భూతాగ్ని అనేది తక్కువగా ఉంటుందో అప్పుడు ఈ యొక్క పొట్టలో జఠరగ్ని అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో తద్వారా మనకు ఆకలి ఇవన్నీ వస్తుంటాయి. ఎప్పుడైతే మన మనస్సులో ఈ భూతాగ్ని అనేది పెరిగింది అని అనుకుందాం.
సో అప్పుడు ఈ జఠరగ్ని అనేది తగ్గుతుంది. అంటే మనకు ఆకలి లేదా మనకు శారీరకంగా కావాల్సింది అనేది చాలా తక్కువ అవుతూ ఉంటుంది. అంటే ఇదొక ఒకానొక పద్ధతి మనము నిరాహారంగా ఎట్లా ఉండవచ్చు అనేది. సో ఇంకో చాలా పద్ధతులున్నాయి. సో జస్ట్ ఈ భూతాగ్ని అనేది అందుకే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటారో మన యోగులు, ఋషులు, మునులు కొన్ని రోజులు, సంవత్సరాలు ఇలా కూర్చోగలుగుతారంటే వాళ్ళ మనస్సులో ఉన్న ఈ భూతాగ్నిని ఒక అమాంతంగా చాలా పెంచేస్తారు. ఇది ఎలా పెరుగుతుందంటే ఏం లేదు, సింపుల్ కాన్సంట్రేషన్. మీరు ఎప్పుడైతే బాగా కాన్సంట్రేటెడ్‌గా అవుతుందో అప్పుడు మీ భూతాగ్ని ఆటోమేటిక్‌గా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా దాంట్లో కొన్ని టెక్నిక్స్, కొన్ని మెళకువలు ఉంటాయి. సో దట్ మనం దాన్ని ఒక హై లెవెల్‌లో పెంచుకోవచ్చు. బట్ ఎనీవేస్ సో ఇక్కడ ఈ భూతాగ్ని ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో జఠరాగ్ని తక్కువ అవుతుంది. జఠరాగ్ని ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ భూతాగ్ని తక్కువ. ఇక నాలుగొచ్చి వాయు తత్వము. సో ఈ యొక్క వాయువు మనకి ఎప్పుడైతే ఉందో మీరు చూసుకుంటే లంగ్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. సరే. సో మళ్ళీ అగైన్ లైక్ ఫిజికల్ లెవెల్‌లో ఇక తర్వాత ఫిఫ్త్‌ది వచ్చేసేసి ఆకాశ తత్వం. సో మీరు గనుక ఆకాశాన్ని గనుక చూస్తే మనకు ఉరుములు, మెరుపులు సౌండ్ వస్తూ సరే. సో దిస్ ఈస్ వేర్ స్వరపేటిక మనం మాట్లాడుతున్నాము, చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ విశుద్ధి చక్రంలో అంటే ఈ యొక్క ఆకాశతత్వానికి సంబంధించిందిగా ఉంటుంది. ఇక ఆరోది వచ్చేసేసి ఇక్కడి వరకు మనం శరీరము అని అంటాం. అంటే మన శరీరం మొత్తం ఉంటుంది. విశుద్ధి అంటే శుద్ధి అంటే ప్యూరిఫికేషన్ అన్నమాట. సో ఎప్పుడైతే విశుద్ధికి వస్తామో మన యొక్క ఎస్పెషల్లీ స్థూల శరీరం మొత్తం సంపూర్ణంగా ప్యూరిఫై అయిపోతుందన్నమాట. స్థూలమే కాకుండా ఇంకా డిఫరెంట్ లేయర్స్ కూడా మనకు ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఇక దాని తర్వాతే ఇది శరీరము. ఇక మానసికంగా ఇది మన ఆజ్ఞ చక్రం అనేది మనస్సు. ఓకే. సో మనం ఆలోచనలు ఇవన్నీ థింగ్స్ ఇక్కడ నుంచి ఇంట్యూషన్ ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. ఇక సహస్రారం అనేది ఆత్మ. సో ఈ 3 ఎప్పుడైతే యోగము అనంటే శరీరము, మనస్సు, ఆత్మ ఈ 3 ఒక సమన్వయ స్థితిలో ఉంటుందో దాన్ని మనం యోగము అని అంటూ ఉంటాం అన్నమాట. అండ్ అగైన్ లైక్ ఈ యొక్క శరీరము పంచభూతాలతో నిర్మితమైంది కాబట్టి ఈ పంచభూతాలు అనేటివి మనకు ఈ యొక్క అంటే ఈ అంతః ప్రపంచానికి బాహ్య ప్రపంచం మనకు 2 ప్రపంచాలు ఉంటాయని తెలుసుకున్నాము. ఈ బాహ్య ప్రపంచానికి చాలా లింక్ ఉంటుందన్నమాట. సో మన లోపల ఉన్న ఎప్పుడైతే ఒక తత్వము తగ్గిపోయిందో అప్పుడు బాహ్య ప్రపంచంలోంచి ఆ యొక్క తత్వాన్ని మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనము ఎప్పుడైతే మన లోపల భూతత్వము తక్కువగా అయ్యింది అని అనుకుందాం. అప్పుడు మనము అన్నం తింటాం అన్నమాట. ఉదాహరణకి ఏది తిన్నా సరే మనకి ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి పండింది. సో మన లోపల భూతత్వం తక్కువైనప్పుడు బయట నుంచి ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అదే మన లోపల జలతత్వము తగ్గినప్పుడు మనము ఈ బయటి నుంచి ఈ యొక్క ఏదైతే వాటర్ నీళ్లున్నాయో తాగుతూ ఉంటాం. ఓకే. సో ఇక్కడ అగ్ని అనేది మనకు టెంపరేచర్ మెయింటైన్ చేయడం అని అంటాం. అంటే మన శరీరం ఉంది కదా, దీన్ని బాడీ టెంపరేచర్ ఏదైతే ఉందో జ్వరం అని అంటుంటాం. టెంపరేచర్ ఎక్కువ అవుతే అదే తక్కువ అయితే లో గ్రేడ్ ఫీవర్ లేదా హై గ్రేడ్ ఫీవర్ లేదా ఫీవర్ అంటూ ఉంటాం. సరే. సో నార్మల్ గా మనకు 98.4 సమ్ డిగ్రీస్ ఫారెన్హీట్ మన బాడీ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ టెంపరేచర్ అనేది ఎక్కువగా అయ్యింది 100, 101, 102 అంటే దాన్ని మనం ఫీవర్ లేదా జ్వరము అని అంటుంటాం. సో ఈ యొక్క టెంపరేచర్ ని మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ మనకు టెంపరేచర్ అంటే బయట ఎగ్జాంపుల్ చల్లగా ఉంది. సో మనకు బాడీ అనేది ఈ టెంపరేచర్ ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా అగ్ని అనేది మనము జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత వాయువు మనం శ్వాసను తీసుకుంటూ ఉన్నాం. సో నిరంతరము. సో అలాగే మనకు ఈ యొక్క ఆకాశతత్వం. ఆకాశం అంటే ఇక్కడ మనము స్పేస్ అంటే ఒక స్పేస్ అని అంటాము. మనకు ఈ స్పేస్ అనేది కొంచెం ఏదైనా సరే ఒక గ్యాప్ లాంటిది అని అనుకోవచ్చు అన్నమాట. సో ఒక దానికి మనకు ఇంకో దానికి ఇప్పుడు నేను ఈ ఫోన్ కి మధ్యలో ఒక చిన్న స్పేస్ ఉంది. ఓకే. సో అలాగే మనము ఏదైనా సరే మన బాడీలో ఈ స్పేస్ ఆకాశతత్వం కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఉదాహరణకి మనము అన్నం తిన్నాము అని అనుకుందాం. అన్నం తినగానే మనకు అప్పుడే కడుపు నిండిన తర్వాత మళ్ళీ తినలేం. వి నీడ్ సమ్ స్పేస్ అన్నమాట. సో ఇవన్నీ థింగ్స్ ఈ యొక్క పంచతత్వాలు అనేటివి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఇది మనకు లేనప్పుడు బయట నుంచి తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఈ బయటి నుంచి తీసుకోకుండా మన లోపలనే ఆ యొక్క తత్వాలను మనపై మనము ఆటోమేటిక్ గా దాన్ని చేయగలిగితే మళ్ళీ ఇంకొక విధంగా మనము మన శరీరం పైన కంప్లీట్ కంట్రోల్ అనేది రావడము
జరుగుతూ ఉంటుందన్నమాట. సో రైట్. సో ఎనీవేస్ మనము భూత శుద్ధి అనేది చేద్దాము. సో లెట్ us స్టార్ట్ ద ప్రొసీజర్. సో అందరూ మళ్ళీ ఒక్కసారి జస్ట్ రిలాక్స్ అవ్వండి. జస్ట్ గెట్ అప్ ఆర్ జస్ట్ రిలాక్స్ యువర్ బాడీ. సో జస్ట్ కొంచెం పైకి కిందికి అని అనుకోండి. సరే. సో నౌ ఇప్పుడు మనం ప్రతి ఒక్క చక్రకి ఈ యొక్క తత్వాన్ని కనెక్ట్ చేసుకొని చేస్తాము. ఈ యొక్క ఆజ్ఞా చక్రానికి వచ్చినప్పుడు మనం కాంతి లైట్ గా భావిస్తాము. ఇక్కడ ఈ సహస్రారానికి వచ్చినప్పుడు కంప్లీట్ ఆలోచన రహితము లేదా శూన్యంగా భావించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మన ప్రతి శరీరాన్ని మనం ఆ విధంగా గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకి మన యొక్క మూలాధార చక్రం భూతత్వానికి సంబంధించింది కాబట్టి మన శరీరం మొత్తం ఒక మట్టితో తయారైనట్టుగా భావిస్తాం అన్నమాట. భావించి మన మూలాధార చక్రం మీద దృష్టిని పెట్టి నేను మీకు ఒక చిన్న వాక్యం చెప్తాను. ఒకటి చిన్నది మీ మనసులో అనుకోమని అంటాను. అది అనుకుంటూ అక్కడ దృష్టిని పెడతాం. సింపుల్. అలా ప్రతి ఒక్క చక్రాన్ని చేస్తాం. సో రైట్. అందరికీ క్లియర్ అని అనుకుంటాను. సో లెట్ us ఆల్ స్టార్ట్ దిస్. సో మొట్టమొదటగా ఈ యొక్క భూతత్వము. సో అందరూ మీ చేతుల్ని చిన్ముద్రలో పెట్టుకొని మీ వీపు మెడ తల మూడు నిటారుగా పెట్టుకొని కళ్ళు మూసుకోండి. సో కళ్ళు మూసుకొని మొట్టమొదటగా మనము భూతత్వము మూలాధార చక్రానికి సంబంధించి కాబట్టి మీ యొక్క శరీరం మొత్తాన్ని ఒక భూమితో ఉన్నట్టుగా భావించండి. అంటే ఒక మట్టితో తయారైనట్టుగా భావించండి. సో దట్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ భూమి ఎలిమెంట్. అంటే భూతత్వం ద్వారా ఆ యొక్క శరీర నిర్మాణం జరిగింది అనే ఒక తత్వం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క బటన్ వీల్ తీసుకొని మూలాధార చక్రం ఎక్కడైతే మనము తెలుసుకున్నామో మూలాధార చక్రము వెన్నుముక చివరి భాగం వెళ్ళి అక్కడ ఒక 12 సార్లు ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మీరు అక్కడే దృష్టిని పెట్టి మీ దృష్టిని అక్కడే పెట్టి సో జస్ట్ ఈ విధంగా మీ శరీరం మొత్తం భూతత్వంతో తయారయ్యింది. మట్టితో ఉంది. మీ దృష్టి ఏమో మూలాధార చక్రం వెన్నుముక చివరి భాగంలో మనం ఎక్కడైతే నొక్కామో అక్కడ పెట్టి ఈ విధంగా మీ మనసులో అనుకుంటూ ఉండండి. ఓ గురుదేవ, దయచేసి నాలోని భూతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఓ గురుదేవ, దయచేసి నాలోని భూతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఓ గురుదేవ, దయచేసి నాలోని భూతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఈ విధంగా మీరు అనుకుంటూ అలాగే ఉండండి. నేను మీ కళ్ళు తెరవండి. సారీ, నేను మళ్ళీ ఇంకో చక్రం గురించి చెప్పేంత వరకు ఇలానే అనుకుంటూ ఉండండి.
ఇప్పుడు మనము రెండవ తత్వము జలతత్వము. మీ యొక్క శరీరం మొత్తము జలముతో అంటే ఒక నీటితో నిండిపోయినట్టుగా భావించి కేవలం జలం మాత్రమే ఉంది. మొత్తం మీ శరీరం మొత్తం. ఇప్పుడు మీ యొక్క ఎడమ చేత్తో బొటన వేలు తీసుకొని అరౌండ్ ద బెల్ట్ ఏరియా వెన్నుముక్క ప్రాంతంలో అక్కడ ఒక 12 సార్లు ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అక్కడ మీ దృష్టిని నిలిపి స్వాదిష్టాన చక్రం పైన అక్కడే మీరు చూస్తూ మీ శరీరం మొత్తం ఒక నీటితో ఉంది. మీ దృష్టి మటుకు స్వాదిష్టాన చక్రం మీద పెట్టి ఈ విధంగా మీ మనసులో అనుకుంటూ ఉండండి. ఓ గురుదేవ, దయచేసి నాలోని జలతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఓ గురుదేవ, దయచేసి నాలోని జలతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. జస్ట్ ఇదే విధంగా అనుకుంటూ ఉండండి. మీ యొక్క మూడవది అగ్నితత్వము. మీ శరీరం మొత్తము ఒక పవిత్రమైన అగ్ని చేత దహింపబడుతున్నట్టుగా భావించి మీ యొక్క ఎడమ బటన్ వేలుతో బొడ్డు వెనుక భాగంలో ఒక 12 సార్లు ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. నౌ మీ యొక్క శరీరం మొత్తం అగ్నితో ఉన్నట్టుగా భావించి మీ దృష్టిని అక్కడ అగ్ని మణిపూరకం దగ్గర పెట్టి, ఓ గురుదేవ, దయచేసి నాలో అగ్నితత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఓ గురుదేవ, దయచేసి నాలో అగ్నితత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఓ గురుదేవ, దయచేసి నాలో అగ్నితత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఈ విధంగా అనుకుంటున్నాను. ఇప్పుడు మీ యొక్క ఇప్పుడు మీరు అనాహత చక్రం. సో
అనాహత చక్రము వాయుతత్వము మీ శరీరం మొత్తము వాయుతో ఉన్నట్టుగా భావించి మీ యొక్క ఛాతీ మధ్య భాగంలో లేకపోతే మీరు వెనక వరకు పెట్టగలిగితే వెనకాల వరకు ఒక 12 సార్లు ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఒకవేళ మీరు ముందర ఛాతీ భాగంలో ప్రెస్ చేసినట్టయితే అక్కడ నుంచి వెనకాలకి వెళ్ళి అక్కడ వెనకాల అంటే బ్యాక్ ఏరియాలో మీ వీపు ప్రాంతంలో అక్కడ అనాహత చక్రం పైన దృష్టిని పెట్టి ఈ విధంగా మీ మనసులో అనుకుంటూ ఉండండి. ఓ గురుదేవ, దయచేసి నాలోని వాయుతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఓ గురుదేవ, దయచేసి నాలోని వాయుతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఇదే విధంగా మీ మనసులో అనుకుంటూ మీ యొక్క దృష్టిని అనాహత చక్రం పైన పెట్టండి. ఇప్పుడు విశుద్ధి చక్రము, ఆకాశతత్వము మీ శరీరం మొత్తము ఒక ఆకాశంగా ఉన్నట్టుగా భావించి ఆకాశతత్వంతో ఉన్నట్టుగా భావించి మీ మెడ ప్రాంతంలో ఒక 12 సార్లు ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అక్కడే మీ దృష్టిని పెట్టి ఈ విధంగా మీ మనసులో అనుకుంటూ ఉండండి. ఓ గురుదేవ, దయచేసి నాలో ఆకాశతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఓ గురుదేవ, దయచేసి నాలోని ఆకాశతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఓ గురుదేవ, దయచేసి నాలోని ఆకాశతత్వాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. ఇప్పుడు 6వ చక్రము, ఆజ్ఞా చక్రము ఇక్కడ కాంతిగా మీ శరీరం మొత్తము భావించి మొత్తము పాదాల నుంచి శిరస్సు వరకు మీ యొక్క శరీరం మొత్తము ఒక కాంతితో ఉన్నట్టుగా భావించి ఇప్పుడు మీ యొక్క ఆజ్ఞా చక్రం గురువు మధ్యము అంటే కనుబొమ్మల మధ్యలో నుంచి వెనక భాగంలో అక్కడ ఒక 12 సార్లు ప్రెస్ చేసి 1, 2, 3, 4, 5, 6, 10, 12 అక్కడే మీ దృష్టిని పెట్టి ఈ విధంగా మీ మనసులో అనుకుంటూ ఉండండి. ఓ గురుదేవ, దయచేసి నాలో దివ్యత్వాన్ని పెంపొందించండి. ఓ గురుదేవ, దయచేసి నాలో
దివ్యత్వాన్ని పెంపొందించండి. ఓ గురుదేవా! దయచేసి నాలో దివ్యత్వాన్ని పెంపొందించండి. ఇదే విధంగా మీ మనసులో అనుకుంటూ మీ దృష్టిని ఆజ్ఞాచక్రం పైన పెట్టండి. ఇప్పుడు సహస్రార చక్రం మీ యొక్క శరీరం మొత్తం కంప్లీట్ శూన్యమైపోయినట్టుగా భావించి, మీ యొక్క దృష్టిని సహస్రార చక్రం పైన పెట్టి, సహస్రారం పైన ఒక 12 సార్లు అంటే తలపై భాగంలో ఒక 12 సార్లు ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అక్కడ మీ దృష్టిని పెట్టి ఈ విధంగా మీ మనసులో అనుకుంటూ ఉండండి. ఓ గురుదేవ! దయచేసి నన్ను దివ్యాత్మ స్వరూపునిగా తీర్చిదిద్దండి. ఓ గురుదేవ! దయచేసి నన్ను దివ్యాత్మ స్వరూపునిగా తీర్చిదిద్దండి. ఓ గురుదేవ! దయచేసి నన్ను దివ్యాత్మ స్వరూపునిగా తీర్చిదిద్దండి. సో జస్ట్ ఇదే విధంగా అనుకుంటూ మీ దృష్టిని సహస్రారం పైన పెట్టండి. ఇప్పుడు మీరందరూ మీ శరీరాన్ని జస్ట్ ఒక్కసారి గమనించండి. పాదాల నుంచి శిరస్సు వరకు జస్ట్ గమనించి ఇప్పుడు మీ 2 చేతుల్ని రబ్ చేసుకొని కళ్ళపై పెట్టుకొని మీ అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి. సో మీ మొహము, మీ తల, మీ శరీరం మొత్తాన్ని మీ చేతులతో రాసుకోండి. సో అంటే ఇది భూత శుద్ధి. సో మన లోపల ఉన్న ఏదైతే మొత్తము అంత శుద్ధి అవ్వడము అనేది జరుగుతూ ఉంటుంది. సో మనము కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా
ఆధ్యాత్మికంగా కూడా ఈ యొక్క భూత శుద్ధి ప్రక్రియ ద్వారా మనము ఒక నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఒక్కసారి జస్ట్ ఎలా వాట్ డిడ్ యూ ఫీల్ అనేది ఒకసారి ఇఫ్ యూ వాంటెడ్ టు టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ టైప్ చేయండి. సో, ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు చాలా మందికి డీప్ సమాధి అనేది వస్తూ ఉంటుంది. ఇది నేను చాలా మంది వాళ్ళు పర్సనల్‌గా చెప్పడం జరిగింది. సో, ఒక్కొక్కసారి మీరు ఒక దగ్గర ఉన్నప్పుడు సడెన్‌గా ఎక్కడున్నాము అనేది కూడా మీకు అర్థం అవ్వకపోవచ్చు. సో, కాబట్టి జస్ట్ ఇట్ టేక్స్ టైమ్ అండ్ చాలా మందికి అంటే ఇట్ గోస్ డీప్ ఇంటూ యువర్‌సెల్ఫ్ అన్నమాట. అండ్ అండ్ ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాడు. ఒక్కొక్కసారి లైక్ ఇప్పుడు నేను ఏ చక్రంలో ఉన్నాను? మూలాధారంలో ఉన్నానా? లేకపోతే దీంట్లో ఉన్నానా? లేకపోతే డిఫరెంట్ థింగ్స్ అండ్ లైక్ చాలా మంది దే ఫీల్ లైక్ చాలా అంటే చాలా డెప్త్‌గా అనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద అమేజింగ్ థింగ్ ఇది. సో, వాట్ వి డిడ్ లైక్ భూత శుద్ధి అనేది అమేజింగ్ టెక్నిక్ అన్నమాట. సో, ఇట్ ఇట్ ఈస్ లైక్ ఒక డిఫరెంట్ వెర్షన్‌లో ఉంటుంది. సో జస్ట్ డూ ఇట్. సో జస్ట్ ప్రాక్టీస్ ఇట్ అండ్ సో మళ్ళీ నేను మీకు లెవెల్ డే 3లో మీకు ఎలా చేయాలి లెవెల్ 3 అన్నీ చెప్తాను. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో రైట్. సో యూ కెన్ జస్ట్ ప్రాక్టీస్ ఇట్ ఔట్. సో అప్పటి వరకు మనము ఈరోజు ఇక్కడికి ఈ యొక్క సెషన్‌ని ఎండ్ చేద్దాము. సో మీరందరూ మీరు అలాగే మీ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, మీరు ఆధ్యాత్మికంగా జీవన్ముక్త స్థితి, అత్యుత్తమమైన స్థితి అయిన జీవన్ముక్త స్థితిలో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ ఇక్కడికి ఈ యొక్క సెషన్‌ని మనమందరం ఎండ్ చేద్దాం.